హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిందు చెర్రీ గురించి భూమికి చెప్పాలి అనుకుంటుంది. ఇక అప్పుడే గగన్ కాలు తాకి ఫ్లవర్ వాజు కింద పడిపోవడంతో ఇక బిందు అయితే అక్కడేదో సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఏంటో నేను చూస్తాను, నువ్వు పడుకో భూమి అని చెప్పేసి ఇక బిందు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాతేమో ఇక గగను భూమి గదిలోకి రాగానే భూమి గగన్ని చూసి సంతోషపడిపోతూ ఇక బెడ్ పై నుండి దిగి గగన్ దగ్గరికి వెళ్ళి తననే చూస్తూ ఉంటుంది. ఇక ఎవరైనా గగన్ని చూస్తారేమో అని చెప్పేసి భూమి గగన్ చెయ్యి పట్టుకొని బాల్కనీలోకి తీసుకువెళ్ళి, మీరేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చారు, ఎవరైనా చూస్తే అని చెప్పేసి అలా భూమి అడుగుతూ ఉంటే, ఎవరు చూడకుండానే వచ్చాను, అంటే నువ్వు రాను అని అన్నావు కదా, అందుకే నేనే వచ్చాను అని చెప్పి గగను చెప్పగానే, నేను ఎప్పటికీ రాను అని అనలేదు కదండి, ఆరోగ్యం కాస్త బాగవ్వగానే వస్తాను అని చెప్పాను అని చెప్పేసి భూమి అంటుంది. ఇక దాంతో గగన్ అయితే, అప్పటిదాకా నిన్ను చూడకుండా ఉండలేకపోయాను, అందుకే నిన్ను చూడాలని ఇప్పుడే వచ్చేసాను అని చెప్పి గగను అలా చెప్పగానే ఇక భూమి అయితే సంతోషపడిపోతూ, నిజమా, ఇంతకీ ఎందుకు వచ్చారు, ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా అని చెప్పి భూమి అడగగానే ఇక గగన్ అయితే అవును అంటాడు. మరి చెప్పండి అని చెప్పేసి భూమి అయితే గగన్ వైపే సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగను అది అది ఏంటంటే అని చెప్పేసి ఇక గగను తడబడిపోతూ భూమి రెండు చేతులు పట్టుకొని థ్యాంక్స్ అని చెప్పేస్తాడు. థ్యాంక్సా దేనికి అని చెప్పేసి భూమి అడగగానే, అదే నువ్వు నన్ను రక్షించావు కదా దానికి అని చెప్పేసి అలా గగను చెప్పగానే, అలా అనుకుంటే దేవుణ్ణే నమ్మని మీరు నా కోసం ఏకంగా పూజలే చేశారంట, మరి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి, కేవలం ఇది చెప్పడానికే ఇంత రాత్రిపూట వచ్చారా అని చెప్పేసి అలా భూమి అడగగానే, లేదు ఇంకొక విషయం కూడా ఉంది అని చెప్పి గగను అలా చెప్పగానే, ఇంకొకట ఏంటది చెప్పండి అని చెప్పేసి భూమి ఆతృతగా అడుగుతూ ఉంటుంది. అదేంటంటే అది అని చెప్పి గగను ఇక తన మనసులో మాట చెప్పలేక కంగారు పడిపోతూ, ఇదిగో నీ ఆర్నమెంట్స్ హాస్పిటల్లో నువ్వు మర్చిపోయావు కదా, ఇవి ఇవ్వడానికే వచ్చాను అని చెప్పేసి అలా గగను చెప్పగానే, ఇవి ఇవ్వడానికే వచ్చారా అని చెప్పేసి భూమి అడుగుతుంది. అవును, మరి నేను బయలుదేరతాను అని చెప్పేసి ఇక గగను వెళ్ళిపోబోతూ మళ్ళీ వెనక్కి వచ్చి, నిజానికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికే వచ్చాను అని చెప్పి గగన్ చెప్పగానే, మరి చెప్పండి అని చెప్పేసి భూమి అడుగుతుంది. కానీ ఇక్కడ కాదు, ఇది నాకు నచ్చని ఇల్లు, నచ్చని ఇంట్లో నచ్చిన మాట చెప్పడానికి మనసు రావడం లేదు, రేపు ఉదయం వెంకటేశ్వర స్వామి గుళ్ళో 11 గంటలకి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, బాయ్ అని చెప్పి ఇక గగను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో ఇక సౌందర్య అయితే, ఏంటండి రోజు రోజుకి మీరు చిన్నపిల్లాడు అయిపోతున్నాడు అని చెప్పేసి ఇక అప్పుడే హాల్లో ఉన్న వంశీని చూడగా ఇక వంశీ అయితే అక్కడ ఉన్నాడు. దాంతో ఇక సౌందర్య వంశీ గదిలోకి వెళ్ళి చూడగానే ఇక వంశీ ఇద్దరు ఒకే దగ్గర ఉండడం చూసి, రే ఏంట్రా ఇది, మీకు ఏం చెప్పాం, ఏం చేస్తున్నావు అని చెప్పేసి అలా వాళ్ళు అడగగానే ఇక వంశీ అయితే, ఇందుకి మధ్యరాత్రిలో భయమేసిందంట, కొత్త ఇల్లు కదా, చూస్తే అమ్మ పక్కన లేదంట, అందుకే నన్ను వచ్చి నిద్ర లేపితే నేను వచ్చి ఇక్కడ పడుకున్నాను అని చెప్పేసి అలా వంశీ చెప్పగానే ఇక ఇందు కూడా అంతే అత్తయ్య అని చెప్పి అంటుంది. ఏంటమ్మాయి ఇదంతా నిజమేనా, వాడేమైనా కథలు చెప్తున్నాడా అని చెప్పి వంశీ వాళ్ళమ్మ సౌందర్య అడగగానే ఇక ఇందు అయితే, లేదత్తయ్య మీ అబ్బాయిలో చాలా మార్పు వచ్చింది, అడిగి మరి 2 భక్తి కథలు చెప్పించుకున్నారు అని చెప్పేసి ఇందు చెప్పగానే, నిజమే అమ్మ, అడిగి మరి భక్తి కథలు చెప్పించుకున్నాను అని చెప్పి వంశీ అంటాడు. తర్వాత ఏమో ఇక ఇందు వెళ్ళి నాకు కాఫీ తీసుకురా, నేను ఆఫీస్కి రెడీ అవుతాను అని చెప్పేసి ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత ఏమో సౌందర్య అయితే, అంతా మీ వల్లే, వాళ్ళ మధ్య ఏదైనా జరిగింది అని తెలియాలి, అప్పుడు ఉంటుంది మీకు అని చెప్పి సౌందర్య చెప్పగానే, నేనేం చేశానే, ఆ హల్వా తినడం వల్లే అలా అయింది అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. తర్వాతేమో ఇక భూమి నిద్రపోతూ ఉంటే ఇక అప్పుడే చెర్రీ భూమి కోసం ఫ్లాస్క్లో కాఫీ తీసుకొచ్చి, గుడ్ మార్నింగ్ మువ్వా అని చెప్పేసి ఇక భూమిని నిద్ర లేపుతాడు. ఇక భూమి కూడా గుడ్ మార్నింగ్ చెర్రీ అని చెప్పగానే, ఇదిగో మువ్వ నీకోసం నేనే స్పెషల్గా కాఫీ రెడీ చేసి తీసుకొచ్చాను, తాగు అని చెప్పేసి అలా చెర్రీ అంటూ ఉంటే, మీకెందుకండి శ్రమ అని చెప్పేసి అలా భూమి అంటుంది. అయ్యో, మన అనుకునే వాళ్ళ కోసం ఇలా మన వాళ్ళు కాకపోతే ఇంకెవరు కేర్ తీసుకుంటారు చెప్పు, నిజానికి ఇది చాలా స్పెషల్ కాఫీ, ముఖ్యంగా ఈ మగ్గు, నువ్వు ఇమీడియట్గా ఫ్రెష్ అయ్యి ఈ ఫ్లాస్క్లో ఉన్న కాఫీని ఈ మగ్గులో వేసుకొని ఇలా తాగుతూ ఆస్వాదిస్తూ ఉంటే నేను బయట టెన్షన్గా ఉంటాను అని చెప్పేసి అలా చెర్రీ చెప్పగానే ఇక భూమి అయితే, నేను కాఫీ తాగుతుంటే మీకెందుకండి టెన్షన్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే అది
కాఫీకి, కప్పుకి, నా టెన్షన్‌కి ఒక కనెక్షన్ ఉంది. నువ్వు ఆ కాఫీని కప్‌లో వేసుకొని తాగుతూ ఉంటే అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాతే నీకు అర్థమవుతుంది అని చెప్పేసి అలా చెర్రీ చెప్పగానే ఇక భూమి అయితే ఏంటో ఈ చెర్రీ దేనికి టెన్షన్ పడుతున్నాడో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అలా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇక గగను రాత్రి తనకిచ్చిన తన ఆర్నమెంట్స్‌ని చూసి మురిసిపోతూ ఇక ఒక్కొక్కటిగా వాటిని పెట్టుకుంటూ ఉంటుంది భూమి. ఇంకొక వైపు చెర్రీ అయితే కంగారు పడుతూ ఉంటే ఇక అప్పుడే బిందు వచ్చి ఏరా అన్నయ్య నీ లవ్‌ని భూమికి ప్రపోజ్ చేశావా ఏంటి? అని చెప్పేసి అలా బిందు అడుగుతూ ఉంటే ఇక చెర్రీ అయితే చేసేసానే కానీ ఇంకా ఏమందో తెలియలేదు అని చెప్పేసి అలా చెర్రీ చెప్పగానే ఒరేయ్ పిచ్చన్నయ్య ఐ లవ్ యూ చెప్పి ఆన్సర్ రాకముందే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చావా ఏంటి? అని చెప్పి బిందు అడుగుతూ ఉంటే మరి నేనంతా పిచ్చి వెధవలా కనపడుతున్నానే యుద్ధానికి కూడా సిద్ధమే అని అంటాను అని చెప్పి అలా చెర్రీ చెప్పగానే గతంలో ఇలాంటి మాటలు పెద్ద పెద్ద వాళ్ళే చెప్పి చతికిల పడ్డారు కానీ ముందు మ్యాటర్కి రారా అని చెప్పేసి అలా బిందు చెప్పగానే నువ్వు మేధావి అన్నావు కదా అదే కరెక్ట్. ఒక మ్యాజిక్ మగ్గు ఫ్లాస్క్లో కాఫీ తీసుకెళ్ళాను. ఆ కాఫీ మగ్గులో పోయగానే ఆ మగ్గు పైన ఐ లవ్ యూ అని చెప్పి అలా మా ఇద్దరి ఫోటో రివీల్ అవుతుంది అని చెప్పి చెర్రీ చెప్పగానే ఇక బిందు అయితే వావ్ సూపర్ ఐడియా రా అని చెప్పి అంటుంది. ఇక దాంతో చెర్రీ అయితే ఐడియా సూపర్గానే ఉంది అది నాకు తెలుసు కానీ భూమి ఇచ్చే ఆన్సర్ గురించే నాకు కొంచెం టెన్షన్గా ఉంది అని చెప్పి చెర్రీ చెప్పగానే ఏం కాదన్నయ్య ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే చెప్పు తీసుకుని కొట్టదులే అంతవరకు అయితే నేను గ్యారంటీ ఇవ్వగలనురా అని చెప్పి బిందు అంటుంది. ఇంకొక వైపు భూమి అయితే గగను రాత్రి తనకేదో చెప్పాలి గుడికి రమ్మన్న విషయాన్ని తలుచుకుంటూ ఇక భూమి అయితే ఆ మగ్గు పైన ఏముండేది కూడా చూడకుండా ఇక కాఫీ తాగుతూ ఉంటుంది. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ రావడం చూసి ఇక చెర్రీ అయితే అయ్యో నాన్న ఈ టైంలో భూమి గదిలోకి వెళ్తున్నాడేంటి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటే ఇది ఒక అందుకు మంచిదేరా నువ్వంటే ఇష్టం లేకపోతే నాన్నే నీ తరపున సారీ చెప్తాడు. రేపు నువ్వు ఇంటికి తూలుకుంటూ వచ్చినా కూడా పెద్ద మనసుతో నాన్న క్షమించేస్తాడులే అని చెప్పి బిందు చెప్పగానే ఇక చెర్రీ అయితే ఏంటే విలన్ పక్కన కమెడియన్ లాగా ఇలా తయారయ్యావు నువ్వు అసలే నా టెన్షన్ని ఇంకా పెంచేస్తున్నావు అని చెప్పేసి చెర్రీ అలా చెప్పగానే ఏంట్రా నేనేదో నీ టెన్షన్ తగ్గిద్దామని అలా చేస్తున్నాను అని చెప్పి అలా బిందు చెప్పగానే ఇక చెర్రీ అయితే చెయ్యకు భూమి ఇచ్చే పాజిటివ్ ఆన్సర్ మాత్రమే నన్ను ఈ టెన్షన్ నుంచి బయటపడేస్తుంది అని చెప్పేసి చెర్రీ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంకొక వైపు కృష్ణప్రసాద్ భూమి గదిలోకి వెళ్తాడు. మరి ఆ మగ్గుపైనున్న చెర్రీ ఇంకా భూమిల ఫోటో చూసి అందులో రాసున్న ఐ లవ్ యూ అనే మెసేజ్ని కృష్ణప్రసాద్ చూస్తాడా అనేది మళ్ళీ రాబోతున్న ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.